ఎన్నో వివాదాల నడుమ విడుదలైన కేరళ స్టోరీ 2కు విశేష స్పందన లభిస్తుంది. విజయవాడలో ఈ సినిమాను యువతకు ఉచితంగా చూపించేందుకు హైందవ సంఘాలు ప్రయత్నం చేస్తున్నాయి. ప్రస్తుత కాలంలో ఇటువంటి సినిమాలు చాలా అవసరమని, ముఖ్యంగా తల్లిదండ్రులు కూడా ఈ సినిమాను చూడాలంటున్న ప్రేక్షకులతో మా ప్రతినిధి శ్యామ్ కుమార్ ఫేస్ టు ఫేస్. మత మార్పిడికి సంబంధించి ఏదైతే వివాదాల నడుమ విడుదలైందో కేరళ స్టోరీ 2 కూడా విజయవాడలో ముఖ్యంగా యువత అలాగే విద్యార్థుల నుంచి కూడా మంచి స్పందన లభిస్తూ ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇటువంటి సినిమాలు చూసుకుంటే హైందవ సంఘాలు కూడా ఈ సినిమాని ఉచితంగా కూడా విద్యార్థులకి అన్ని చూపిస్తున్నాయి. ప్రస్తుతం మనం విజయవాడ స్వర్ణ ప్యాలెస్లో ఉన్నాం. ఇక్కడ సినిమా ఎలా ఉంది అనేది ప్రస్తుతం చెప్పండి. సినిమా చూసారా, ఎలా ఉంది? చూసామండి, చాలా బాగుందండి. పిల్లలతో సహా వచ్చి చూడొచ్చు. అంటే ఇక్కడ ముఖ్యంగా ఇలాంటి వాళ్ళే చాలా చోట్ల మనలోనే ఉంటారు. వాళ్ళని దాటి ఎలాగ తప్పించుకోవాలన్నది వాళ్ళు నేర్చుకోవాలి. అది చెప్పండి. సినిమా ఎలా ఉంది? అసలు బాగానే ఉందండి. కాకపోతే తల్లిదండ్రులు కూడా పిల్లల్ని బాగా శ్రద్ధగా అన్ని విషయాలు, రామాయణం అన్నీ కూడా పిల్లలకి చెప్తేనే ఇలాంటివన్నీ తప్పించుకుంటాకి ఛాన్స్ ఉంటుంది. వాళ్ళకి భయభక్తులతో పెంచాలి, ధైర్యంగా పెంచాలి. ముందు ముఖ్యంగా ఆడపిల్లల్ని, మగపిల్లల్ని కూడా రామాయణం చెప్పి మంచి బాటలో నడిపించాలి. అదండి. చెప్పండి. ఈ సినిమా ఎటువంటి మెసేజ్ ఇస్తూ ఉంది? ఇది గొప్ప మెసేజ్ అండి. యువతకి చాలా మంచి మెసేజ్. ఇది చూడవలసిన సినిమా. ఇది ఒక ట్రాపింగ్ కేస్ అనేది ఒక లేడీస్కి చాలా ప్రొటెక్షన్ అయిన సినిమా. ఇది కంపల్సరీగా అందరూ చూడాలి. మన హిందూ ధర్మం గురించి చాలా ప్రత్యేకంగా చెప్పారు ఈ సినిమాని. ఇది మాత్రం ఎవరు ఏ ఫ్యామిలీ మిస్ అవ్వకుండా చూడాలండి. ముఖ్యంగా ప్రస్తుతం ఇటువంటి పరిస్థితుల్లో మన దేశం నెలకొంది. ఆడపిల్లలు కానివ్వండి, ట్రాపింగ్ కానీ, మత మార్పిడులు కానీ చాలా ఎక్కువగా జరుగుతుంది. దీంట్లో ఎక్కువ మత మార్పిడి గురించే జరిగిందండి. పక్కా మన హిందూని టార్గెట్ చేసుకుంటూనే జరిగింది ఇది. ఈ ట్రాపింగ్ కేసెస్ అనేది ఆడవాళ్ళు ఎప్పుడు మోసపోకుండా జాగ్రత్త పడుతూ ఉండాలండి. ఇది అంతే. చెప్పండి. మీరు ఫ్యామిలీతో సినిమా వచ్చినట్టున్నారు, ఎలా ఉందండి? ఇలాంటి సినిమా ప్రతి ఇంట్లో ఆడపిల్లలున్న ప్రతి తల్లిదండ్రులు పిల్లలను తీసుకొచ్చి ఇలాంటి సినిమా చూపించాలి. ఇప్పుడు ఆయన పేరేంటారు? రాధాకృష్ణ గారు. రాధాకృష్ణ గారు ఇప్పుడు ఇంతమందిని తీసుకొచ్చి చూపించారు, మంచి స్పీచ్ ఇచ్చారు. కానీ ఇలాంటి సినిమా ఒక చిరంజీవి, ఒక అల్లు అర్జున్, ఒక ఎన్టీఆర్ రెమ్యూనరేషన్ తీసుకోకుండా జనానికి వాళ్ళు చెప్తే జనానికి బాగా ఎక్కుద్ది. ఇప్పుడు రాధాకృష్ణ గారు చెప్పింది ఒక 100లోని ఒక 2% జనాలకి ఎక్కుద్ది. అదే అలాంటి వాళ్ళు చెప్తే జనానికి మీడియా వాళ్ళు కూడా ముందుకు వచ్చి అందరికి చూపించాలి. ఇది విద్యార్థులకి చూపించాలనేదే ఒకటేమి కాదండి. ఈ రోజున విద్యార్థుల్లో ఆ యొక్క మార్పు కూడా వచ్చింది. ఏంటంటే ఈరోజు సమాజంలో మనం చూస్తూ ఉన్నాం, దేశం మొత్తం మీద ఈరోజు మన ఈ మధ్య పెహల్గాంలో కావచ్చు, లేకపోతే మనం ప్రతిరోజు ఏదో ఒక నిత్యం 36 ముక్కలు చేశారు, ఫ్రిడ్జ్లో పెట్టారు, లేకపోతే ఇలాంటి సంఘటనలు కనిపిస్తూ ఉన్నాయి. అసలు ఈ సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి? ఇలాంటి భారతదేశంలో ముఖ్యంగా ఏంటంటే ఆవు మీద దాడి చేశారు, ఈ రోజున అమ్మ మీద దాడి చేస్తున్నారు, అమ్మతనాన్ని ఈ రోజున నాశనం చేయాలనే పరిస్థితిలో ఉన్నారు. అంటే దేశంలో ఉన్నటువంటి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఇస్లాం కంట్రీస్లో జరుగుతున్నది ఏంటి? ఈ రోజున యుద్ధాలు జరుగుతున్నాయి. ఈ రోజున భారతదేశంలో ఏం జరుగుతుంది? భారతదేశంలో ఈ రోజున ప్రపంచానికి గురువు ఎలా అవ్వాలి, ప్రపంచానికి మనం ఏదైతే మంచి నేర్పాలనేది ఏదైతే జరుగుతుందో ఇక్కడ దీన్ని విచ్ఛిన్నం చేయడం కోసం జరిగేటటువంటి దీంట్లో ముఖ్యంగా యువతని టార్గెట్ చేసి, ముఖ్యంగా కాలేజీల్లో, స్కూల్లో 9వ తరగతి మనం చూసామండి సినిమాలో, 9వ తరగతిలో పిల్లలను ట్రాప్ చేసి ఈ రోజున లవ్ జిహాద్ చేసి వాళ్ళను నరికేసి మొక్కలు చేసి పెట్టేయడం అనేది అది యథార్థ సంఘటనలు జరిగినాయి. ఇలాంటి యథార్థ సంఘటనలు ఈ రోజున ప్రతి ఒక్క ఇంట్లో ఉన్నటువంటి పిల్లలకు తెలియాలి. ముఖ్యంగా తల్లిదండ్రులు చెప్పేటటువంటి విధానంలో ఏదైతే పిల్లలు ఏమనుకుంటారంటే మీ జనరేషన్ ఇలా కాదు, ఇప్పుడు మా జనరేషను అని చెప్తూ ఉంటారు. ఎప్పుడు కూడా జనరేషన్స్ కాదండి. ఇక్కడ ఏంటంటే తల్లిదండ్రులు మాత్రమే ప్రేమిస్తారు పిల్లల్ని ప్రేమించేది, జీవితాంతం ప్రేమించేది తల్లిదండ్రులు మాత్రమే. ఏది కూడాను నిజం కాదు బయట చూపించేటటువంటి సినిమాల్లో ఈరోజు మనం చూస్తున్నాం. ఈ రోజున ఏంటంటే మనం ఆదరించాల్సింది కూడా ఏంటంటే యథార్థ సంఘటనలతో కూడినటువంటి సినిమాలు ఈ రోజున ఇలా వస్తున్నప్పుడు వీటిని ఆదరించాల్సిన అవసరం కూడా ఉంది. ఈ రోజున చూస్తున్నట్లయితే అనేకంగా ఈ రోజున హైదరాబాదులో, రాజమండ్రి, విజయవాడలో ఇలాంటి దగ్గర కూడా ఉవ్వెత్తున ఈ రోజున యువత, ముఖ్యంగా ఆడపిల్లలు ఇలాంటి సినిమాలు చూడటం కోసం ముందుకు వస్తున్నారంటే సమాజంలో మార్పు మొదలైంది. సమాజంలో మార్పు మొదలవడమే కాదు, ఈ యొక్క రాబోయే రోజుల్లో ఇలాంటి యథార్థ సంఘటనల్ని ఆధారంగా సమాజాన్ని ఎలా ఎదుర్కోవాలి, ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఎలా ఎదుర్కోవాలనేది కూడాను ఈ రోజున మహిళల్లో, ముఖ్యంగా ఆడపిల్లల్లో వీటి మీద మంచి అవగాహన అయితే వస్తుంది.
అంటే మొత్తం మీద చూసుకుంటే ప్రస్తుత తరుణంలో ప్రస్తుత పరిస్థితుల్లో చూసుకున్నట్లయితే ఇటువంటి సినిమాలు మంచి ఒక మెసేజ్, ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏదైతే ఆడపిల్లలు ఉన్నారో వాళ్ళు కూడా చాలా పెద్ద సంఖ్యలో సినిమా చూసేందుకు తరలి వస్తున్నారు. అందుకని హైందవ సంఘాలుగా హైందవ ధర్మాన్ని కాపాడేందుకు ఇటువంటి సినిమాలు ఉచితంగా కూడా అందరికీ చూపించాలనే లక్ష్యంతో ఇక్కడ షో కూడా వేయటం జరుగుతుందనేది కూడా నిర్వాహకులు అంటున్నారు. కెమెరా పర్సన్ తేజాతో